ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ లో వర్షాకాలపు సవాళ్లు వెక్కిరిస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జీహెచ్ఎంసీ పరిధిలో వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ చెట్ల పెంపకం, వర్షపు నీటి కాలువలు, పైప్ లైన్లలో పూడికతీత వంటి పనులు ఎక్కడా జరగలేదన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఆయన పర్యటించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెహదీపట్నం డివిజన్లోని అయోధ్య నగర్ బస్తీలోని మున్సిపల్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే ఫిట్ ఇండియా, హెల్త్ ఇండియా అనే ప్రధానమంత్రి ఆలోచన మేరకు దేశ అభివృద్దిలో ప్రతి ఒక్కరూ మానవ వనరులుగా తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి అసెంబ్లీ ఏరియాలో పార్కులలో ఈరోజు ఓపెన్ జిమ్స్ ప్రారంభిస్తున్నాను. మనకందరికీ తెలుసు, ఈరోజు మన జీవన విధానంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. అందుకే ప్రధానమంత్రి గారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి, అత్యధిక జనాభా కలిగినటువంటి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు మానవ వనరుల ద్వారా మన దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఉపయోగపడాలి, ఏ ఒక్కరు కూడా అనారోగ్యాన్ని గురికాకూడదు అనేటువంటిదే ఆలోచనతో ఫిట్ ఇండియా, హెల్త్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్తో మోడీ గారు ఈ రకంగా ఓపెన్ జిమ్స్ కానీ, యోగా కానీ, మనం తినేటువంటి ఆహారంలో ఆయిల్ తగ్గించుకోవడం కానీ ఇవన్నీ చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అనేకమైనటువంటి పార్కులలో ఈ రకమైనటువంటి ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మన జీహెచ్ఎంసీ పరిధిలో మనము వర్షాకాలం స్టార్ట్ అయింది, మనం జూలైకి వచ్చాము. కానీ ఇప్పటివరకు ఎక్కడ ట్రీ ప్లాంటేషన్ కానీ లేక స్ట్రాంగ్ వాటర్, వర్షపు నీటి కాలువలు, వర్షపు నీటికి సంబంధించినటువంటి పైప్ లైన్లు ఎక్కడ కూడా సిల్ట్ తీసేటువంటి కార్యక్రమం జరగడం లేదు. చిన్నపాటి వర్షం వస్తే మొన్న హైదరాబాద్ అంతా కూడా ఎక్కడ చూసినా చెరువులుగా మారిపోయాయి. ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి హైదరాబాద్ గురించి చాలా పెద్ద పెద్ద మాటలు గతంలో బీఆర్ఎస్ మాట్లాడింది. ఇది సింగపూర్ చేస్తా, హాంకాంగ్ చేస్తా, లండన్ చేస్తా అని మాట్లాడాడు. ఆయన ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. 3 సంవత్సరాలు కావస్తుంది, కనీసము ఏ కార్యక్రమం కూడా హైదరాబాద్లో చేపట్టలేదు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి అసెంబ్లీ ఏరియాలో పార్కులలో ఈరోజు ఓపెన్ జిమ్స్ ప్రారంభిస్తున్నాను. మనకందరికీ తెలుసు, ఈరోజు విధానంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. అందుకే ప్రధానమంత్రి గారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి, అత్యధిక జనాభా కలిగినటువంటి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు మానవ వనరుల ద్వారా మన దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఉపయోగపడాలి.